వాళ్ళ మమ్మీ వాళ్ళు పోయి తీసుకొని వచ్చారు. అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక టైంలో నా రిపోర్ట్కి మా డాడీ సైన్ చేస్తుండే, ఇప్పుడు వీన్ రిపోర్ట్కి నేను సైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫాదర్ అన్ని బీలే ఉన్నాయి. మన ఏ లేదు వాడు జీవితంలో ఏ ఉన్నాడు, దీంట్లో బి ఉండొచ్చు. ఇప్పుడు ఏ వచ్చిండు అనుకో, ముందట పిల్లలకు కూడా లైఫ్ ఉండాలి కదరా. బౌల్ కాదురా, ఊళ్ళు. ఊళ్ళు అర్థమైందా? ఎంత చదివినావు ఏందనేది అర్థమవుతుంది. ఇది నువ్వు, ఇది అక్క, ఇది ఇర్ఫాన్ రెడ్డి, సల్మాన్ గారు. ఆట ఇస్తున్నా నేను. వాడన్నిట్లో ఫస్ట్ రాకపోతే సగం గుండు చేసుకొని నేను తిరుగుతా. ఎందుకంటే స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రా. మీరు లోపల నాడు, లోపల తీసుకో, లోపల తీసుకో. అరే మీరు అందరు కొర్రా, ఏడారా. జిందగీ చాలా స్వీట్, హ్యాపీగా ఉన్నా నేను. బండి తీసి గుద్ది చూడు, కేజీ నుండి దోస్తుగాళ్ళు సత్తు ఇస్తున్నారు. బాధలున్నామంటే చాటి కొట్టడం మాకు రాదు, స్వీట్కి వెళ్ళి నీటిపై ఏడు ఏడు ఏడ్చినట్టు యాక్టింగ్ జల్లి జల్లి చెయ్యి. అరే భయా పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నేనంటే నీకు ఇష్టం, ఇమ్రాన్ అంటే నాకు ఇష్టం. ఇప్పుడు నేను నీకు కొట్టాలంటే నాకు ఇష్టం. ఇష్టమే ఇష్టము. వెల్కమ్ బ్యాక్ టు ఏదో ఒక ఛానల్ అనమాట. సో గైస్, ఇది చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. సో హ్యాపీ మూమెంట్ దేనికంటారు అంటే, ఇర్ఫాన్ ఖాన్కి స్కూల్లో రిపోర్ట్ అయితే వచ్చింది అనమాట. ఇందాక వాళ్ళ మమ్మీ వాళ్ళు పోయి తీసుకొని వచ్చారు. అయితే పాస్ అయిపోయినా, ఇంకా రిపోర్ట్ నేను చూడలే, ఇప్పుడే జల్లి జల్లి చేస్తున్నా. వాళ్ళందరూ ఆడ వెయిట్ చేస్తారు. ఆడ పోయిన తర్వాత వీడు పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ఇన్ డీటెయిల్గా మీకు చూపిస్తా. అండ్ గైస్, నిజంగా అంటున్నా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక టైంలో నా రిపోర్ట్కి మా డాడీ సైన్ చేస్తుండే, ఇప్పుడు వీన్ రిపోర్ట్కి నేను సైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫాదర్ ఒక టైంలో మా డాడీ నా సైన్ చేయాల్సి వస్తుండే నా రిపోర్ట్లకి. అండ్ ఫెయిల్ అయినానో పాస్ అయినానో అని ఒక టెన్షన్తో మా డాడీ ముందట తీసుకొని పోతుండే రిపోర్టు చిన్నప్పుడు. కానీ పెద్ద అయిన తర్వాత ఫెయిల్ అయినాం అనమాట అన్ని సబ్జెక్టులలో మనం. అన్నీ అంటే అన్నీ కావు, కొన్నిట్లో ఫెయిల్ అవుతుండే, కొన్నిట్లో పాస్ అవుతుండే. అయితే మా డాడీకి రిపోర్ట్ ఇవ్వకుండా మా డాడీ సైన్ నేనే చేసేటోండి. అట్లా అట్లా చిచ్చోరాగానే ఉండే నేను. సో ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఇంటికి అయితే పోదాం. ఇంటికి పోయిన తర్వాత ఆడ అందరికీ చెప్దాం. ఇగో వీడు బెనర్గాడు కూడా వచ్చిండు గైస్. ఇప్పుడు బెనర్గాడు వాడి జీవితంలో వాడు పాస్ అయిందా లేదా అనేది తెలుసుకుంటుంది. పాస్ అయినాడు, పాస్ అయినా అని చెప్పు. తీసుకొని వస్తాడు, నడు నడు. సో గైస్, నిజంగా అంటున్నా, చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. ఇక్కడ రా గాడిది, ఇక్కడ ఎప్పుడైనా స్కూల్లో పాస్ అయినా అరా, పాస్ అయ్యే ముఖం అరా అనేది పనికి మాల చెమట తాగుపోతూ. ఇక్కడ పాస్ పాస్ కాదు, ఫస్ట్ స్వీట్ తినిపి అందరికి. ఇక్కడ స్వీట్ అందరికి తినిపి, అందరికి తినిపి చెప్పు, అందరికి పాస్ అయినా అని గట్టిగా. అంజీ తిన్నావా? ఇక్కడ అంజీ తినిపి, అంజీ గర్భదు అది తిన్నా. కాదు, ఉట్టి స్వీట్ డబ్బిచ్చి క్లోజ్ చేస్తున్నాయి, నా దావత్ కావాలా? సో గైస్, ఇర్ఫాన్ ఖాన్ రిపోర్ట్ అనమాట. సో గైస్, మీద ఫస్ట్ స్వీట్ తిన అనమాట. ఇదో ఆర్ట్ బి, మ్యూజిక్ బి, బిహేవియర్ బి. నేను చెప్తాను, చెప్పు. వొకాబులరీ బి,
ఓడన్లే స్కిల్ బి, ఆర్ట్ బి, మ్యూజిక్ బి, బిహేవియర్ బి, ఎఫర్ట్స్ బి, అన్ని బిలే ఉన్నాయి మన ఏ లేదు ఒక్కటి వాడు జీవితంలో ఏ ఉన్నాడు, దీంట్లో బి ఉండొచ్చు. ఇప్పుడు ఏ వచ్చిండు అనుకో, ముందట పిల్లలకు కూడా లైఫ్ ఉండాలి కదరా. అట్లా అని బి రమ్మన్నా నేను. నా కొడుకు ఏం వీలు కాడు, వీలైతే నేనే స్కూల్ కట్టిస్తా వాడిని పాస్ కానీ. బి ఎందుకు రమ్మని అంటే బి అంటే బెనర్ అని చెప్పి రమ్మని అట్లా చెప్పిండు. ఇక వాడు చూడు ఇప్పుడు ఏం పాస్ అయినాడు, ఓవర్ నర్సరీ యూకేజీ. ఇప్పుడు నా కొడుకు గురించి చెప్పురు, ఏమేమో చెప్పిరుగా ఇలాగా చెప్పారు, పాస్ కాలే గీజ్ కాలే అని చెప్పిరుగా. నుంచోరు చెప్పు చెప్పు ఏం కాలే చెప్పు చెప్పు. వాని గురించి గొప్ప చెప్తుంటే ఇక్కడ పైసలు పడుతూనే ఉంటాయి. సల్మాన్ గాడు ఫుల్ చదువుతాడు. సల్మాన్ ఇంకా రాలేదు స్కూల్ కి. జల్దీ జల్దీ చెప్పురి, ఒక్కొక్కటి చెప్తే ఇస్తా. జల్దీ జల్దీ చెప్పురి. వీనికే వస్తలేదు. అరే మామా, అరే భయా, అరే మీ అన్న పాస్ అయ్యండి, మీ అన్న పాస్ అయ్యండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇగో ఇగో ఆగు చూపిస్తా. ఇగో డ్రాయింగ్ చూడు, డ్రాయింగ్ ఇది. ఏది ఈడ చదువు ఏముంది? ఇదంతా టీచర్ వేసిందన్న. అన్న కుష్గానికే ఏదో తల్వార్. ఇదేంది ఇది? ఇదేంది? మినిమం డిగ్రీ చేసి ఉండాలి. మినిమం డిగ్రీ ఉండాలి. ఇదేంది? కిస్మత్ ఏం తెలుసా, ఆమె లేదు. హోంవర్క్ దగ్గర కోటింగ్ పడుతుండే ఆమె లేదు. చెప్పు చెప్పు ఇదేంది? ఇంగ్లీష్ చెప్పు. బౌల్ కాదురా, ఊళ్ళు. ఊళ్ళు అర్థమైందా? ఎంత చదివినావు ఏంది అనేది అర్థమవుతుంది. ఇది ఇది చెప్పు. బట్టలు. ఇది ఏంది? సన్ఫ్లవర్. సన్ఫ్లవర్ చెప్పింది. దీంట్లోనే ఇది చెప్పు. కనిపిస్తుంది నాకెందుకు పెడుతున్నాను ఎగ్జామ్ ఆడ పాస్ అయితే నాకు అర్థం కాదు. సో గైస్ ఇదైతే వేసిన అనమాట. ఇదేంద్రా చెప్పు. ఇది నువ్వు, ఇది అక్క, ఇది ఇర్ఫాన్ రెడ్డి, సల్మాన్ గారు. ఎన్నున్నాయి లెక్క పెడుతుండాగు. లేదు 10 ఇద్దాం అనుకో. సిగ్గులేదా? ఇది నేను చెప్పాలా? చెప్పు. కైట్స్. ఇది బాగుంది. ఇగో ఇది చూడు. బియ్యం వీడిని అడుగుదాం ఇది ఏందని. వీడు ఏం చెప్తాడు? ఇది ఏంది బేట? గణేష్ చూసినావా? ఇదేంది? ఇండియా ఫ్లాగ్. రైట్. ఇదేంది? చెప్తాడు. ఇదేంది? అదే పూల్. వెజిటేబుల్ ప్లాంట్. దాన్ని ఏమంటారు? అడుగు. అదే దాన్ని ఏమంటారు? వెజిటేబుల్ ప్లాంట్ అంటారు అన్న. కూరగాయల చెట్టు అంటారు. ఇర్ఫాన్ చదివేది కెనడీ హై స్కూల్ అనమాట. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక టైంలో. ఓపెన్ గా నీ మనస్ఫూర్తిగా ఇప్పుడు నువ్వు స్కూల్ చదివినా ఏం కొట్ట స్కూల్లో నీకు 10th క్లాస్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి రా? అంటే అది టాపిక్ అడిగింది ఇజ్జత్ తీసుకో. వీనికి చదువు రాదు, బట్ ఇది ఇంగ్లీష్ లో ఎట్లా మాట్లాడతారు తెలుసా? ఎవరు మాట్లాడలేదు అట్లా మాట్లాడతారు. చెప్పురా భయ్. ప్రూగేజ్ ఏ క్లాస్ లో ఉంటది? ఇక్కడ దాకా చదివినావు? వీడు హనుమాన్పేట నుంచి స్టార్ట్ అయింది,
అటు మీరుపేట వరకు పోయినా స్టడీస్ స్టడీస్ కంప్యూటర్ సైన్స్ చేసిన కంప్యూటర్ సైన్స్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ చేసిన డిప్లొమాలా కంప్యూటర్ సైన్స్ అన్న నువ్వు ఎక్కడ దాకా చదివినావు రా 10th అయిపోయింది సిగ్గులేదా రా ఇంకా డిప్లొమా కంప్యూటర్ సైన్స్ చేసినప్పుడే నాకు ఫైనల్ ఇయర్ యాక్సిడెంట్ అయింది అనమాట సో దాని తర్వాత కొలాప్స్ అయిపోయింది. నేను బీకామ్ జనరల్ చేసిన అనమాట. డిగ్రీ వాళ్ళు ఉంటారు అలా జనరల్ గా బీకామ్ లా కంప్యూటర్స్ ఉంటది, ఇంకా జనరల్ నార్మల్ ఉంటది, రెండు ఉంటాయి. సో నేను జనరల్ తీసుకున్నాను అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే నాకు 10th క్లాస్ లా స్కూల్ టాపర్ అనమాట నేను. యావరేజ్ పాస్ అయినా సరే. నీకు 7th క్లాస్ లా చూపించిరా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు? చూపించలే, ఓన్ గా రాసిన. అప్పుడు గవర్నమెంట్ అది స్కూల్లో నా లైఫ్ స్టోరీ ఎట్లుంటుండే అంటే నేను అన్నిట్లో ఎట్లా అంటే 3 సబ్జెక్ట్ పాస్ అయితే 3 సబ్జెక్ట్ ఫెయిల్ అవుతుండే అనమాట. అన్న నువ్వు ఎక్కడ దాకా చదివినావు? ఇంటర్ డిస్కంటిన్యూ. నువ్వు ఇంటర్ పాస్. మీ అందరికి ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పు ఇంగ్లీష్ లా. మై నేమ్ ఇస్ సాయి కిరణ్. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు చదువుతున్నావు? చెప్పు. ఐఎమ్ స్టే ఇన్ ముషిరాబాద్ హోటల్. రైట్ కొడితే మా ఇల్లు వస్తుంది. రైట్. ఇంకా మంచిగా చెప్తున్నా. ఇంకా చెప్పు. సూపర్ చెప్తున్నా సాయి భాయ్. నేను మా మమ్మీ మా డాడీ మా చెల్లె ఉంటామన్న. వాళ్ళ మంచి చెడులు అన్ని నేనే చూసుకుంటా. ఓకే. నేను మీ డాడీ ఏం చేస్తాడు, మీ మమ్మీ ఏం చేస్తాడు? మా డాడీ ఇంట్లోనే ఉంటాడు, మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది అన్న. నేను ఒక్కని కష్టపడతా ఇంటి గురించి. ఓకే. సెల్ఫ్ ఇంట్రడక్షన్ నీది. So hey guys, welcome back to my channel. This is Subhenargar 46. Welcome back to the new video. ఇదే మన ఇంట్రడక్షన్. డే నీ బయోడేటా చెప్పు. సో బయోడేటా ఏం లేదు guys. నేనన్నా ఏడ ఉరుకుతున్నావు? ఆయన ఉరుకుతున్నా. ఇకర్రా ఇంగ్లీష్ లో బయోడేటా ఇంగ్లీష్ లో ఏదో ఒకటి కొంచెం చెప్పు. నువ్వు ఫోన్ లో మాట్లాడతావు కదా, ఫారెన్ నుంచి ఫోన్స్ వస్తాయి నాకు. అన్న ఇమామింగ్ చేస్తాడు అనమాట. సో ఫారెన్ నుంచి ఫోన్స్ వస్తాయి అన్నకి. డేంజర్ నేనే షాక్ అయితే. చెప్పు. ఫోన్ చేసి ఇంగ్లీష్ లో బాడీ గురించి చెప్పు, మాట్లాడు. సో అప్పుడప్పుడే ధన్మని వచ్చేస్తుంది. మీరు నమ్ముతారో నమ్మరో, వాడు ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు అని చెప్పి వానికి ఏం ఫోర్స్ చేస్తలేను. ఫస్ట్ క్లాస్ నుంచి నేను చెప్తున్నా కదా, ఓపెన్ మాట ఇస్తున్నా నేను. వాడు అన్నిట్లో ఫస్ట్ రాకపోతే సగం గుండు చేసుకొని నేను తిరుగుతా. ఎందుకంటే స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రా. చాలా మంది చదువుకొని ఉన్నారు కానీ జాబులు దొరకవు. కానీ ఒక కరెక్ట్ దారిలో పోయారు అనుకో, మంచి వాళ్ళకి మంచి గోల్ అనేది రీచ్ అవుతుంది రా. ఇప్పుడు వాళ్ళు ఒక కరెక్ట్ గైడెన్స్ లేక, కరెక్ట్ అర్థం కాక చదువుకొని ఏం చేయాలి ఏంది అనేది అర్థమవుతలేదు. 6th క్లాస్ తర్వాత నుంచి వీళ్ళకి మాత్రం నేను ఖచ్చితంగా ఇర్ఫాన్ మీద టేక్ కేర్ నేను తీసుకుంటా. ఎందుకంటే వాళ్ళ మమ్మీ టేక్ కేర్ తీసుకోదు అనమాట. ఏందనుకో మనకి జల్లి స్కూల్లో వేసేసినావు, జల్లి అక్కనే చూసుకుంటుంది మొత్తము. అక్కనే చూసుకోరా అని హోంవర్క్ రాయాలని సిరా. నేను కోపం ఎందుకు పిల్లోని ఏడికెళ్ళి వచ్చిరు ఎందుకు? నాకు గలవనికి. సరే కాన్స్టిట్యుయెన్సీ స్పెల్లింగ్ చెప్పు. ఆడా చెప్పు. కాన్స్టిట్యుయెన్సీ స్పెల్లింగ్ చెప్పు. పాప్కార్న్ కాదు, కాన్స్టిట్యుయెన్సీ స్పెల్లింగ్ అన్న. చెప్పు. కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు ఆడికెళ్ళి ఇక్కడ రానికి కన్ఫ్యూజ్ అయ్యి రారా మీరు? ఇక్కడ రా. మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ చెప్పు. ఏమొచ్చురా? ఏమొచ్చు? ఎందుకు వచ్చిరు? అరే మీరు చదువుకోవాలరా. మన సబ్స్క్రైబర్స్ అంటే మంచి చెప్పు. ఆడ చూసి చెప్తుండే చెప్పు. చెప్పు. మ్యాథమెటిక్స్ అన్న. MATHMATICS. సరే కొత్తది అడుగుతా. పార్లమెంట్ స్పెల్లింగ్ PARLAMENT. రైట్. నువ్వు పక్కన జరిగిపో. ఎందుకు రాంగ్? సరే కొంచెం చెప్పినావు కరెక్ట్. అరే ఇక్కడ వీడు జబర్దస్త్ ఉన్నాడు. స్కెలిటన్ స్పెల్లింగ్.
ఈజీరా నేను అడిగి స్కెలిటన్ సేనా? ఏడికి వచ్చిందిరా ఏంది చెప్పు చెప్పు చెప్పు. ఇదే వీడియో నేను పెట్టేసా. ఏయ్ అరే చెప్పు. SILKLENT. పోనీ ఏదో ఒకటి పోనీ. సిల్లికంట చూడలే నేను ఇన్లే. చెప్పు. SKILNT. కరెక్ట్ రా నాడు. ఏ స్కూల్ నాడు. అరే రెయిన్బో అరే 7 కలర్లు కనిపిస్తున్నారా నీ లోపల నాడు. అరే ఇక్కడ రారా, వీడు హైలైట్ ఉన్నాడు అందరికంటే. ఇక్కడ రా, ఇక్కడ రా. అరే విగ్గా అయింది. వీని తలకాయ చూడు, వీని తలకాయ చూడు. ఇగో సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఇగో విగ్గు లెక్క లేదా? విగ్గు కాదు, నిజమైన చుట్టే. నిజమైన చుట్టూ. నీ ఫోన్ది. నాకే ఫోన్ లేదు, నాకే ఫోన్ లేదన్నా. మన మా వీడియోలు చూస్తావా? ఎట్లా చూస్తావు? మమ్మీ ఫోన్ లా. మీ మమ్మీ ఫోన్లోనా? మీ మమ్మీకి ఫోన్ చేయి. అన్నా వీడికి వచ్చినావు అని చెప్తా. కర్రా కంప్రెసర్ స్పెల్లింగ్ కంప్రెసర్, వీడే కంప్రెసర్. చెప్పురా. కంప్రెసర్ స్పెల్లింగ్ COMPRESER. చెప్పిండు. అరే మొత్తం లాస్ట్ వరకు మంచిగా వచ్చినారా మస్తు ఫస్ట్ సెకండ్ ఇయర్ కరెక్ట్ చేసినావు. అరే ఇక్కడ రా. నువ్వు ఎందుకు వచ్చినావురా? ఏ క్యాంటీన్? క్యాటరిన్. క్యాంటీన్ వేరా క్యాటరిన్ వేరా? అర్థమైందా? నాడు వీడు లోపల నాడు. లోపల తీసుకో. లోపల తీసుకో. అరే మీరు అందరు కొర్రా. ఏడారా జరుగురా. అరే జరిగిపోరు నాడు. అరే పట్టురా వీడు పట్టు. అరే జరుగు జరుగు. వీని లోపలే లోపలే. చలో 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 లోపల లోపల నాడు. చలో నాడు లోపల నాడు. చలో లోపల నాడు. అరే ఆ కుక్కని తీసుకురా. కుక్కని తీసుకురా. అరే ఆ కుక్కని తీసుకురా. జల్లి రా. కుక్కని తీసుకురా. కుక్కని తీసుకురా జల్లి. ఏంద్రా ఎందుకు వచ్చినావు? రాను ఎందుకు వచ్చినావు? ఎందుకు 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 వచ్చినావు అన్నా? వాళ్ళు తీసుకురా. తీసుకురా నువ్వు జల్లి తీసుకురా. అరే వాళ్ళని పంపించే, అందరినీ పంపించే. వీని రూమ్ లోనే వేసేదా? అన్నా ప్లీజ్ అన్నగా. అరే తీసుకురారా కుక్కని. తెలియదు కాదు, నువ్వు ఉండు. ఎందుకు వచ్చినావు? ఎందుకు ఎందుకు రా? ఎందుకు వచ్చినావు? అంత దూరం నుంచి ఎందుకు వచ్చినావు? అరే వద్దు, అది పట్టేస్తుంది, పిక్కలు పట్టేస్తుంది చూసి. అరే వద్దు. అరే చైన్ కట్టరా. చైన్ కట్టాను. చైన్ కట్. చైన్ కట్. దాచుకోపో, లోపల దాచుకోపో. అది వస్తుంది. పోరా బాయ్ జల్దీ దాచుకో. అరే అరే వస్తుంది. అది వస్తుంది. అది వస్తుంది. ఆడ పెట్టు. ఆడ పెట్టు. అరే వచ్చేస్తుంది. ఏమరా? అరే ఇప్పుడు చెప్పుర్రా. ఇప్పుడు ఎందుకు వచ్చిర్రా మీరు? ఎందుకు వచ్చిర్రు? ఏం క్యాంటీన్? జరుగు. ఆగు. ఈప్ చూపి. ఈప్ చూపి. ఈప్ చూపి. ఎందుకు వచ్చిర్రా? ఏజ్ ఎంతరా నీ? ఓవర్రా క్యాటరింగ్ చెప్పేది ఓవరు? అరే మంచి పాట వాడి వెళ్ళిపోరా. ఏమన్నా మంచి పాట అన్నా పాట టకా టకా వాడే. జల్లి వాడు. జల్లి జల్లి. అనుకున్నారా? అనుకున్నారా? మంచి మంచి వాడుతుంది. గట్టిగా గట్టిగా. ఫస్ట్ గలీగూడ గంచాడు పెట్టిందంటే స్పాటు రూటే మనది సపరేటు అందరిది ఒక మాట వనికిస్తాం రాబేటాడు. దోస్తాన మాది గట్టిదిరా బిడ్డ ఈపు చూపిరా. ఏ కొట్ట నాడు నాడు. నువ్వు వాడు. సేమ్ పాట రావు. అరే ఓకేరా బాయ్ రా. పాడు అన్న ఏదో ఒకటి వాడురా. పాడు. ఏం పాడాలన్నా? పాడు. రావన్న పాట జల్లి వాడు.
రావు అంటే వద్లా, పాడేదాకా వద్లానే. పాడు. అంటే పాడేది పాటక రావన్న పాటలు ఎందుకు రావు? ఆటలు వచ్చా? పాటలు ఏం రావన్న. మళ్ళీ ఏమొచ్చు? డైలాగ్ పాడు పాట. నువ్వు మస్తున్నారా హీరోలా ఇక వీని కమ్మలు. పాడు జల్లి వాడరా, ఈడికెళ్ళి వాడు. పాడు. చార్మినారు చౌరస్తా కాడ తల్లి బోనాలు కూడా. పాడు. అంతేనా? అంతేనా? సరే ఇక రారా. వీడు చాలా, అరే నువ్వు మంచి లైఫ్ లో మంచిగా అవుతావురా, నువ్వు వీళ్ళతో తిరగకరా. సరే అన్న. చెప్పు వాడు. ఒకటి వచ్చన్న. ఒకటే వాడు మళ్ళా. పాడు. గుమ్ములున్నా నేను ఈ జిందగీయే చాలా స్వీట్, హ్యాపీగా ఉన్నా నేను బండి తీసి గుద్ది చూడు. గుమ్ములున్నా నేను జిందగీయే చాలా స్వీట్, హ్యాపీగా ఉన్నా నేను బండి తీసి గుద్ది చూడు. కేజీ నుండి దోస్తుగాళ్ళు సత్తు ఇస్తున్నారు. బాధలున్నామంటే చాటి కొట్టడము మాకు రాదు, స్వీట్కెళ్ళి నీటిపైన. బాధలున్నామంటే చట్టి కొట్టడము మాకు రాదు. అంతే వచ్చన్న. ఇది రాప్ నువ్వు వాడిందా? కాదన్నా, బిగ్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ లో చూసిండే. అచ్చా. అరే ఇంకా ఓరిదైపోయింది. అరే మామా దన డప్పులు కొట్టి చెప్పులు వేయాలా, నీ ముఖం చూస్తేనే ఆనందంగా ఉండాలా. నిజం చెప్తాను, నాకు పాటలు ఏం రావండి. నిజం చెప్తాను. ఏమొచ్చు? డాన్స్ ఆడు. ఆటోమేటిక్ వస్తుంది. ఇంకా కొట్టలేదురా, ఇప్పుడు వస్తుంది చూడు. జల్లి ఒక స్టెప్ రా భయ్, అయిపోతుంది. ఏదో ఒకటి ఏరా భయ్, ఏరా జల్లి జల్లి రాకపోతే డాన్స్ ఆడు. టక ఆడేసి వెళ్ళిపోరి, అయిపోతుంది. అవద్దు, టక ఆడు. ఏదైనా డాన్స్ ఆడు. రాదా? పాట వాడు అన్నా నేను. అరే ఆ బుక్కీరా, అది ఇప్పుడు ఇది చదువు, ఇది పట్టు. ఇప్పుడు దెబ్బలు పడతాయి, ఇది పట్టుకో. ఇజ్జత్ పోతుంది మళ్ళా, చదువుకోవాలా కదరా. పాట వాడు జల్లి. జల్లి. నువ్వంటే నాకిష్టం, నేనంటే నీకిష్టం, ఇమ్రాన్ అంటే నాకిష్టం. ఇప్పుడు నేను నీకు కొట్టాలంటే నాకు ఇష్టం. ఇక రా, వీడు హైలైట్ ఉన్నాడు. ఇక రా, చదువురా. కైండ్లీ కాదరా, కెనెడీ రాది. కైండ్లీ అంటున్నావు, కే అనగానే కైండ్లీ అంటుంది. రైట్, చదువు. కెనెడీ విద్యా భవాన్ కెనెడీ విద్యా భవన్, కెనెడీ విద్యా భవన్ హై స్కూల్. ఇది వచ్చేసింది. చదువు. హై స్కూల్ ఒకటే ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద సిగ్నేచర్ ఆఫ్ ద. రైట్, అయిపోయింది. ఏడు కొంచెం ఆడికే మంచి చదువుకోర్రా, మంచి జీవితాలు ఉంటాయిరా మీకు. ఎందుకు రా అట్లా చేస్తారు? నువ్వు అప్పటికెళ్ళి ఏడవైనవురా. ఇక్కడ రా జల్లి. వీనికి మొత్తం ఆడికెళ్ళి చెప్పాలా? సైన్స్ స్పెల్లింగ్ చెప్పు. రైట్, ఇక్కడ రా. అయితే వీనికి ఇప్పుడు ఏం చేయాలంటే నవరసాలు ఏడ్చినట్టు యాక్టింగ్ జల్లి చెయ్యి. అరే భయా, నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. రైట్, నవ్వురా. డాన్స్. ఇప్పుడు నాకు ఇంప్రెస్ చేయి. నేను ఒక పోరే అనుకో, నాకు ఇంప్రెస్ చెయ్యి ఎట్లనా జల్లి చెయ్యి. పిల్లలని చెడగొట్టు అంటే అవన్నీ నాకు నువ్వు నేర్పిస్తున్నాయి కదా అన్న. ఇప్పుడు చెప్పురా, ఎంత మంది బెనర్ని కొడదాం అనుకుంటారు, చేతులు ఎత్తురు.
రైట్ వీడిని కూడా వీని కొడదామని ఎంతమంది చేతులు అవుతారు? నేను కొట్టదంటున్నా అన్న. నేను కొట్టదంటున్నా. ఎందుకు కొడతావు అన్న? మానవంగా నడు పొర్రా మంచి చదువుకోర్రి. అరే వద్దురా, ఇగో నేను ఒక మాట చెప్తా, ఇగో ఈడికెళ్ళి లైఫ్లు ఖరాబ్ అవుతారా మీకు? ఇగో మంచి చదువుతురు, మీకు అట్లీస్ట్ కొంచెమైనా అది వస్తుంది. మీ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, కొంచెం కాగానే పోరీలు చౌకులు పడతారు. ఏ సాయి ఆగు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ ఏజ్ వచ్చింది ఇప్పుడు కొన్ని రోజులు కాగానే పోరీలు చౌకులు పడతారు. దాని తర్వాత ఏం చుట్టుముట్టు తిరుగుతారు. దాంట్లో 2-3 సంవత్సరాలు ఆగం. వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు పాస్ అవుతారు, మంచి ఎవరికైనా ఒకళ్ళకి పెళ్లి చేసి వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సెట్ అయిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అర్థమైందా? మీరు 3 సంవత్సరాలు వాళ్ళ వెంకలా తిరిగినందుకు మీ జీవితాలు ఖరాబ్ అయితే మీరు ఏం నేర్చుకోలేరు, ఏం చదవలేరు. మీ అమ్మాయిల గురించి ఆలోచించిన వాడు ముందు వెళ్ళిపోతారు. అమ్మాయిల గురించి ఆలోచించి ఉండేటోళ్ళే ఇగో ఇట్లా లాస్ట్కి ఇట్లా గాల్లోకి ఇగో ఇట్లా ఖాళీ అయిపోతాం. అర్థమైందా? అయ్యో నేను ఏమంటున్నా, ఫస్ట్ చదువుకోరి. అర్థమైందా? ఈ పోరీలు ఇవి ఆ బయట లైటింగ్ కొట్టడం అవన్నీ కాదు. ఏం చదువుతుర్రా మీరు? ఇంకా ఫస్ట్ ఇయరా? అరే ఫస్ట్ మీకే చెప్పాలరా. అరే సగం లైఫ్ మీకు 3 years నాశనం అయిపోతారా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ. అర్థమైందా? మీరు మంచి చదువుకురు అనుకో, మీకు మంచి జీవితాలు ఉంటాయిరా. ఈ పోరీలు గిరీలు అని తిరిగి లైటింగ్ అని బండి అని మర్చిపోతారు కానీ ఎంతో మంది చెప్పుకుంటారు. అవునా? వేరే ఎవరు చెప్పలేరు, చెప్పేటోళ్ళు ఉండాలా. నా లైఫ్ అట్లనే ఖరాబ్ చేసుకున్నా. ఇగో నేను ఇంటర్ సేమ్ కాలేజ్, డిగ్రీ సేమ్ కాలేజ్, ఆమె ఏ కాలేజ్ అదే కాలేజ్. ఇక దాని తర్వాత ఏమైంది, ఆమె చదువుకొని పాస్ అయింది. నేను ఇగో క్యాటరింగ్ చేసినాను. నేను ఇప్పుడు ఎంతరా మీకు 250 300 500. నేను క్యాటరింగ్ నేను ఫస్ట్ చేసినప్పుడు నాది 40 రూపీస్. నేను 40 రూపీస్కి క్యాటరింగ్కి పోతుండే. దాని తర్వాత 60, దాని తర్వాత 120 అయింది, దాని తర్వాత 150 అయింది. దాని తర్వాత లాస్ట్ నేను ఒక క్యాప్టెన్ లాగా వేస్తుండే, 350 రూపీస్ వస్తుండే నాకు. అట్లా వేసుకుంటా ఇవాళ మీకు 500 వస్తున్నాయి. ఇక ఇంటి దగ్గర చాలా మంది వస్తారు, రాకండి ప్లీజ్. ఎందుకంటే గల్లీలో మొత్తుకుంటారు రా అందరూ, పిల్లలు గిల్లలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఉట్టిగానే తిడతారు రా. మీకేమన్నారు రా, మీరు వచ్చి వెళ్ళిపోతారు, తర్వాత నాకు తిడతారు. సరేనా? ఓకే, మంచిది చదువుకోర్రా. బై, ఆల్ ద బెస్ట్. మీ లైఫ్లో జల్దీ అచీవ్ చేయాలని కోరుకుంటున్నా. బై. అరే నువ్వు మంచిది చదువుతున్నావు రా, నువ్వు లైఫ్ మీద ఫోకస్ చేస్తురా, మంచిగా అవుతావు. వాడు కూడా అరే నువ్వు కొంచెం చదవనీకి వస్తుందిరా, చదువుకోర్రా. అరే వద్దురా, మంచి జీవితాలు రా. నువ్వు 1 2 3 నువ్వు మంచి యాక్టర్ అవుతావురా. టు బి ఫ్రాంక్గా చెప్తున్నా, నువ్వు సిగ్గుపడకుండా యాక్టింగ్ చేసినావు కదా. అంతే గైస్, నా సినిమా అయిపోతే ఫస్ట్ నేను ఇడికెళ్ళి ఇల్లు కాల్ చేస్తాను. ఎందుకంటే వీనికి ముందు తీసుకోయేటోళ్ళు లేరు, వీని ఖరాబ్ చేస్తారు. కానీ వీనికి ముందట వాని గురించి వాడిని తీసుకొని చదివిపియాలా అని చెప్పి ఎవరికి ఆలోచన లేదు. నేను నా లైఫ్లో నేను బిజీ ఉన్నా, ఇంతమంది ఉన్నారు, వీళ్ళు కూర్చోబెట్టి చదివిపియాలా. మన చెడ్డమంటలు నేర్పిస్తారు. ఎవరో నేర్పిస్తారు, చెప్తే బాగుండదు. ఇట్లున్నారు కొన్ని రోజులు. నేను చెప్తా, ఒక టైం వస్తుంది, ఒక మూమెంట్ వస్తుంది. ఒక మూమెంట్ వచ్చినప్పుడు అన్ని చెప్తా. సో ఫైనల్లీ చూసిరు కదా, మంచి చదువుకొని లైఫ్ మీద ఫోకస్ పెట్టరు.